ప్రాచీన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి ఆలయంతో పాటు పెంచలకోనలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాలను ఆయన సందర్శించారు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన రంగనాథస్వామి వారి ఆలయంలోని అద్దాల మండపాన్ని ఆధునికీకరిస్తామన్నారు. మండపంలోని చారిత్రక నేపథ్యం కలిగిన చిత్రాలను మళ్లీ అందంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆలయం పడమట వైపు ఉన్న ఘాట్ను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర రాజధానిని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 58 రోజుల్లోనే 34,000 ఎకరాల భూమిని సేకరించామన్నారు. అమరావతి ప్రాంతంలో వివిధ దశల్లో ఉన్న ప్రభుత్వ భవనాల నిర్మాణాలను సత్వరమే పూర్తి చేస్తామన్నారు. 2.5 పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించారని, రాజధాని నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తామని నారాయణ వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులు 100% హాజరయ్యేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఎం హరినారాయణ్ ఆదేశించారు. వెంకటాచలం మండలంలోని వివిధ అంగన్వాడీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశిత సమయం ప్రకారం పాలు, కోడిగుడ్లు ఇవ్వాలన్నారు. ఆయా అంగన్వాడీ పరిధిలో అర్హులైన చిన్నారులంతా కేంద్రానికి వచ్చేలా తల్లిదండ్రులలో అవగాహన కల్పించాలన్నారు. నెల్లూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఆర్ ధనంజయులు ఆదేశించారు. నెల్లూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. 102 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులను చేపట్టామని, అవి పూర్తయితే ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలు లభిస్తాయన్నారు. అమృత్ భారత్ పథకం కింద వివిధ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు. వర్షాభావం వల్ల జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం 2 రోజుల పాటు వివిధ ప్రాంతాలలో పర్యటించనుంది. బృందానికి పూర్తి వివరాలు అందించేందుకు వివిధ అంశాలపై నివేదికలు రూపొందించాలని అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆదేశించారు. కేంద్ర బృందం పర్యటన అనంతరం ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తారన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సాయం అందుతుందని ఆయన వెల్లడించారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నెల్లూరు లోక్సభకు పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. గత ఎన్నికల్లో అన్ని స్థానాలలో గెలుపొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరులో శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి సేవకులకు దుస్తులను ఆయన అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటంతో అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మంచినీటి సరఫరాను పర్యవేక్షించేందుకు ఎన్ఎంసీ యోజన అనే అప్లికేషన్ను ఉపయోగిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఈ విధానం అమలుకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగం, సచివాలయ కార్యదర్శులకు ఆయన సమావేశాన్ని నిర్వహించారు. అమ్యూనిటీస్ కార్యదర్శుల పరిధిలో అన్ని వివరాలను నమోదు చేస్తామన్నారు. ప్రతిరోజు నిర్దేశించిన ప్రాంతాలలో పర్యటించి నీటి సరఫరా తీరును పర్యవేక్షించారు. నీటి నాణ్యత, పరిమాణాలను పరిశీలించి యాప్లో నమోదు చేస్తారన్నారు. రాష్ట్రంలో సరికొత్తగా ఈ మానిటరింగ్ టూల్ను వినియోగిస్తున్నామని వికాస్ మర్మత్ వెల్లడించారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నంలోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా చప్పర ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారు సింహ వాహనంపై కొలువుదీరి గ్రామ పురవీధుల్లో ఊరేగారు. బ్రహ్మోత్సవాలలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు.